ప్రైజ్ ది లార్డ్. మనందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండి లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా ఆయన నడిపించునుగాక. మనందరం కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? చాలా మంచి సమయాన్ని కలిగి ఉన్నాం. ప్రతిరోజు కూడా మీ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో అందరూ మీ మీ వ్యక్తిగత సమయాన్ని మీరు కేటాయించుకొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం ఇవన్నీ చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి విషయాలే ప్రతి వారం కూడా మనం మాట్లాడుకునేవి, కొత్తవేమి కావు. మోషే అందరికి తెలిసిన వాడే, అబ్రహాము అందరికి తెలిసిన వాడే. తెలిసినటువంటి విషయాలనే మనము మరలా పునరావృతం చేసుకుంటూ మరలా మనం వాటిని గురించి మాట్లాడుకుంటూ ఆ విషయాలకు సమయాన్ని కేటాయించుకుంటూ పోతా ఉన్నాం. మనం చనిపోయినంత వరకు కూడా వీటిని మనం వింటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం అది. ఎందుకు వినాలి మనం వాక్యాన్ని? మనలో మార్పు కోసం. ప్రైజ్ ది లార్డ్. మనలో విశ్వాసము కోసం. నువ్వు ఏదైతే వింటున్నావో దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ధన్యుడివే. వాళ్ళ సమస్య అంతా అంతే. సమస్య ఎక్కడ వస్తుందంటే కొంతమంది వినువారి వలె ఉంటున్నారు, వినటం మాత్రమే చేస్తున్నారు. వినటము కానీ కేవలము వినువారి వలె మనం ఉండకూడదు, కానీ విన్నటువంటి దాన్ని మన జీవితాలలో జరిగించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. విన్నటువంటి వాక్యాన్ని మనం ఏమి చేయాలి? మన జీవితాల్లో ఆ విన్నటువంటి కార్యాలను మనం జరిగించాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన ముందుకు జరగండి, యవనస్తులు కొంచెం ముందుకు జరగండి. అబ్రహాము విశ్వాసముతో జీవించాడురా అని చెబుతాం. మోషే విశ్వాసముతో జీవించాడురా, మోషే సామాన్యుడు కాదు అని చెబుతాం. అది వాళ్ళ కాలంలో వాళ్ళకి సరిపోయింది. అది వాళ్ళందరినీ దేవుడు మనకి ఒక ఎగ్జాంపుల్స్గా, దృష్టాంతాలుగా మనకి ఉంచాడు. ఆయన వాళ్ళ గురించి చెప్పుకోవటం కాదు, వారి వలె మనము ఉండటానికి ప్రయత్నించాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాళ్ళందరికీ కూడా పరిశుద్ధులు అని పేరు పెట్టబడింది. వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. హల్లెలూయా. ఇవాళ నాకు తెలిసినంత వరకు పరలోక రాజ్యానికి పరలోక పట్టణం అని కూడా పేరు పెట్టబడింది. ఆ పరలోక పట్టణములో, ఆ పరిశుద్ధ పట్టణములో పాపులకు తావు ఉంటుందా? పరిశుద్ధత లేనటువంటి వాడు ఆ పట్టణంలోకి ప్రవేశించగలడా? చెప్పండి. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. కనుక మనమందరము కూడా మన దేవుడు ఏ రకముగా పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా అలాంటి పరిశుద్ధతనే మనము కలిగి ఉండాలని ఎవరు చెబుతున్నారు? దేవుడే అంటున్నాడు. ఇందాక చదివిన వాక్యంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక. ఆయన పరిశుద్ధుడు గనుక మరి ఆయనతో కూడా ఉండేవాళ్ళు దొంగలుగా ఉంటే బాగుంటుందా? చెప్పండి.
ఆయనతో పాటుగా నివాసము చేసేటువంటి వారు వ్యభిచారులుగా ఉంటే సరిపోతుందా? అబద్ధీకులకు తావుంటుందా అక్కడ? ఆ పరిశుద్ధ పట్టణానికి ఆయన ఒక రాజుగా ఉంటున్న సమయంలో అక్రమాలు చేసేటువంటి వారికి అక్కడ స్థానం ఉంటుందా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెబుతున్నాడు. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్పొచ్చు, నేను చాలా మంచిగా ఉంటానండి, అందరికీ నేను సహాయం చేస్తాను, ఎవరైనా అవసరతలో ఇంటికి వస్తే వారికి కూడా నేను కావాల్సినటువంటి సహాయం నేను చేస్తాను, ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే నా జేబులో ఉన్నది కూడా తీసి నేను వాళ్ళకి ఇస్తానండి, ఎవరన్నా ఆకలిని వస్తే నేను అన్నం పెడతాను, ఎవ్వరికి కూడా నేను హాని చేయట్లేదు. కొంతమంది ఈ రకమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి జీవితం అని అనుకుంటారు, కానీ కాదు. నువ్వు ఎవరికి హాని చేయట్లేదు, నువ్వు పల్లెత్తి మాట కూడా అనట్లేదు, నీ పరిధిలో నువ్వు ఉంటున్నావు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాగున జీవించడం అనేది అది పరిశుద్ధత అని మనం అనుకోకూడదు. ఇవాళ చర్చిలకు వెళ్లకుండా, దేవుడంటే ఎరుగకుండానే సేవ చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? యేసు ప్రభు తెలియకుండానే, యేసు ప్రభు ఆ యొక్క మార్గమును ఎరుగకుండానే మంచిగా ఉండేటువంటి వాళ్ళు లేరంటారా భూమి మీద? చెప్పండి. ఎందుకు మన స్నేహితుల్లోనే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, అరే నువ్వు చాలా మంచోడివిరా అంటాం మనం. వాడు క్రైస్తవుడని మంచోడు అంటాం మనం. చెప్పండి చెప్పండి సార్, చెప్పాలి. వాడు క్రైస్తవుడని మనం మంచోడు అంటున్నావా? వాడి వైఖరిని చూసి, వాడి ప్రవర్తన చూసి అంటున్నామా? వాడి ప్రవర్తన, వాడు చేసేటువంటి సహాయాన్ని బట్టి, వాడు నీ పట్ల చూపించేటువంటి ఆ మంచితనాన్ని బట్టి మనం ఏమంటామంటే నువ్వు చాలా మంచోడివిరా. మంచితనము అనేది పరిశుద్ధతకు సమానము కాదది. నీ మంచితనము వేరది. ఇవాళ ప్రతి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఎవరికి హాని చెయ్యను, నేను ఎవరితో అబద్ధం ఆడట్లేదు, నేను ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా దోచుకోవట్లేదు, ఇదే పరిశుద్ధత అని ఎవరికి వారు సంగమునకు రాకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ రకమైనటువంటి మాటలను వాళ్ళు చెబుతున్నారు. కానీ అది పరిశుద్ధత కిందకి రాదు. మీరు గమనించాలి దాన్ని. నువ్వు మంచోడివే కాదనట్లా, 100 సార్లు సెల్యూట్ కొడదాం ఆ మంచోడికి, కానీ ఆ పరిశుద్ధత విషయానికి వచ్చేసరికి అది పరిశుద్ధత అవ్వదు. నువ్వు సహాయం చేస్తున్నావు అందరికి, అది పరిశుద్ధత అవ్వదు. పరిశుద్ధత అనేది వేరొక పరిమాణానికి సంబంధించింది. అది పరిధి దాటినది, అది మంచితనానికి పరిధి దాటింది. అది నువ్వు కలిగి ఉన్నటువంటి నీ సొంత మంచితనాన్ని నీవు దైవికమైనటువంటి పరిశుద్ధతతోటి నువ్వు పోల్చకూడదు. అంటే మరి ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుడిగా అవ్వటం ఇది కష్టమా సులువా? కష్టము సులువు అని కాదు, కానీ ఇది అసాధ్యమని చెప్పాలి. ఒక మనిషి పరిశుద్ధుడిగా అవ్వడం అది ఎలా ఉంది? ఇప్పుడు ఏంటది? కష్టం కాదు, అది అసాధ్యం. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకని అది ఇంపాసిబుల్? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు అంటున్నాడు. కానీ మనిషికి ఎందుకు అది పరిశుద్ధుడుగా మారటం అనేది మనిషికి ఎందుకు అసాధ్యం అది అని గనక మనం చూస్తే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము వాక్యము చెప్పబడుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, కొంతమంది వింటున్నారు కానీ కొంతమంది వినట్లేదు. కనుక సంఘంలోకి వచ్చి కూర్చున్నంత మాత్రాన అది వారికి ఏ ప్రయోజనము చేయదు వాక్యం వినకపోతే. 51వ అధ్యాయము 5వ వచనం. ఎవరు చెబుతున్నారు ఈ మాట?
ఎవరు చెబుతున్నారు ఈ మాట? దావీదే స్వయంగా తన కీర్తనలలో చెప్పుకుంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎక్కడ పుట్టాడు? దేంట్లో పుట్టాడు? పాపములో పుట్టాడు అని ఎవరు చెబుతున్నారు? సామాన్యుడు కాదు చెబుతుంది. గొప్ప భక్తుడు, దేవుని యొక్క హృదయానుసారుడు అయినటువంటి దావీదు గారే చెప్తున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఆయన ఒక్కడేనా? అందరూ కూడా అలాగే పుట్టినవారా? అంటే నేను, నువ్వు, భూమి మీద ఇప్పుడు పుట్టినటువంటి శిశువు అందరూ కూడా పాపములోనే పుట్టినారు, పుడుతున్నారు. ఇంకా అంటున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. కనుక భూమి మీద స్త్రీ ద్వారా వచ్చినటువంటి వారు ఒక యేసు ప్రభు తప్పక ఎవరెవరైతే తల్లిదండ్రుల ద్వారా వచ్చారో వారందరూ కూడా పాపములోనే పుట్టినవారు. అవునా? మరి వారిని కన్న తల్లి దేనిలో గనింది? పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని అన్నది. ఈ లేఖనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి ఇది వర్తిస్తుంది, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. సో ఇప్పుడు ఒక పాపిగా ఉన్నటువంటి మనుష్యుడు పరిశుద్ధుడికి ఎలా అవ్వగలడు? ప్రైజ్ ది లార్డ్. ఒక పాపిగా ఉన్నటువంటి మనుష్యుడు పరిశుద్ధుడిగా అవ్వమని దేవుడు చెబుతున్నాడు. ఇది సాధ్యమేనా? మీకేమనిపిస్తుంది? ఇది సాధ్యం అనిపిస్తుందా? సాధ్యము కాదు అనిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. మనిషికి, మీలో నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రతిరోజు ఎన్నిసార్లు మీకు మంచి ఆలోచనలు కలుగుతున్నాయి? ఇవాళ మీరు ఉదయం లేచారు కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉదయం లేచిన దగ్గర నుంచి గడిచిన సంవత్సరాలు పక్కన పెట్టండి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక చెడు ఆలోచన కూడా రాలేదు నాకు అనే వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరో ఒకరి మీద ఈర్ష, ఎవరో ఒకరి మీద ద్వేషం, ప్రైజ్ ది లార్డ్, ఏదో ఒక చెడు తలంపు, నేను బాగుంటే చాలు అనేటువంటి ఈ స్వార్థము లేనటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకురండి సార్. నేనున్నానన్నయ్యా అని మీరు చెప్పొచ్చు, నువ్వు కాదన్నయ్యా అంటాను నేను. ఎవరన్నా నేనున్నానన్నయ్యా అని వచ్చారనుకోండి, వెంటనే నువ్వు కాదన్నయ్యా అని వస్తాను నేను కూడా. అంటే నేను పరిశుద్ధుడిగా ఉండటం నీకు ఇష్టం లేదా అన్నయ్య? నాకు ఇష్టమేనమ్మా. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది మనుషుడి యొక్క తలంపులే అవి చెడ్డవి అని బైబిల్ చెప్తుంటే, నేను మంచినే ఆలోచిస్తున్నాను నువ్వు చేతు, నువ్వు అబద్ధం చెప్పినట్టు. దేవుడే చెప్పాడు మనుషుని యొక్క ఆలోచన విధానాలు, అసలు వాడి తలంపులే అవి ఎలాంటివి? అవి చెడ్డవి అని దేవుడు చెప్పాడు. మనుషుని యొక్క ఆలోచన విధానాలే చెడ్డవి. అవి ఎక్కడున్నాయి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనుషుల గురించి, నరుల గురించి. నరుల యొక్క ఆలోచన, వారి ఊహ అన్ని కూడా చెడ్డయే. నిజాలు మాట్లాడుకుందాం. ఒక యవనస్తుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు రోడ్డు మీద. వాడు సహోదర భావంతో చూస్తాడా? నిజం మాట్లాడుకుందాం మనం. ఇవాళ మన దృష్టిని మళ్లించేటువంటి విషయాలు అనేకములు భూమి మీదకి వచ్చినాయి. అందులో సెల్ ఫోన్ ఒకటి.
ప్రతి మనిషి ఊహలు ఎలా ఉన్నాయంటే అవి చెడ్డవిగా ఉన్నాయని దేవుడే చెబుతున్నప్పుడు, నేను ఒక్కసారి కూడా చెడు ఆలోచించను నువ్వు ఎట్లా చెప్తున్నావు? ప్రైజ్ లార్డ్. మనందరం దీవించబడతాం అని చెప్పి కాదు మనకు కావాల్సింది, ఇలాంటివే కావాలి. దీవించబడటం మంచిదే, కానీ నిజాలు కూడా మాట్లాడాలి. చెవులకు తుప్పు పడితే అది వదలాలి. ఈ చెవులకు పట్టిన తుప్పు ఏమవ్వాలి? వదలాలి. ఎప్పటిదాకా విన్నాం, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీకు ఇల్లు ఇస్తాడు, నీకు కారు ఇస్తాడు, నీకు వాకిలు ఇస్తాడు, మంచి భార్య అవుతుంది, పిల్లలు పుడతారు. ఆగండి కాస్త. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, నీకు ఇల్లు లేదా రా నా ప్రభు దగ్గరకు అంటున్నాడు ఒక ఆయన. మరి ఆయన ప్రభు ఎవరో మరి? రానా ప్రభు దగ్గరకు అంటున్నాడు, ఈయన ప్రభు ఎవరో మరి? ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు అయితే నా దగ్గరకు రండి ఇల్లు ఇస్తానని ఎక్కడా చెప్పలేదండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి ఈయన చెబుతున్నాడు, నా ప్రభు ఇస్తాడు నీకు ఇల్లు. ఏ ప్రభు ఆయన? భూమి మీద సామ్రాజ్యాలన్నీ సాతానుడి చేతుల్లో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే నీకు ఇస్తా అన్నాడు. మరి ఈయన ప్రభు ఏంటో అర్థమైపోయింది మనకి. హల్లెలూయా. ఇప్పుడు పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, అసలు ఊహే వాడి పాపభరితమైనటువంటి ఊహ ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుడికి ఎట్ట అవ్వగలడు? కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనుష్యుడు పరిశుద్ధుడిగా మారటం అనేది అది అసాధ్యమైనటువంటి కార్యముగా తోచుచున్నది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ సిన్ఫుల్ మ్యాన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ సిన్ఫుల్ మ్యాన్ టు బికమ్ హోలీ. ఒక పాపభరితమైనటువంటి మనుష్యుడు పరిశుద్ధుడిగా అవ్వటం అనేది అది అసాధ్యము. హల్లెలూయా. మనం చెప్పుకుంటాం కొన్నిసార్లు, నా రాబడిలో నుంచి తీసి డబ్బులు ఇస్తున్నా పేదవాళ్లకు, నేను అనేకులకు సహాయం చేస్తున్నా, ఎవరన్నా నా దగ్గరకు వస్తే ఉత్త చేతులతో నేను పంపించట్లేదు, నేను చాలా మంచి వైఖరిని కలిగి ఉంటున్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటున్నాను. హల్లెలూయా. మంచిదే ఇలా ఉండడం. కానీ ఈ నీతి క్రియలు బైబిల్ పరిశుద్ధతతో పోల్చి చూసినప్పుడు అవి మురికి గుడ్డలు, గుడ్డ పీలికలు అని చెబుతుంది బైబిల్ గ్రంథం. పరిశుద్ధత అంటే నువ్వు అనుకున్న పరిశుద్ధత కాదు అది. ఇట్ మస్ట్ టాలీ విత్ ద బైబిల్. బైబిల్ గ్రంథముతో నీ పరిశుద్ధతను పోల్చి చూసినప్పుడు నీ మంచితనం ఎంత? నీ మంచితనం అనేది దేనితో పోల్చడం జరిగింది? నువ్వు దాచిపెట్టుకున్నటువంటి ఆహారము నువ్వు తినకుండా కూడా పక్కన వాళ్ళకి పెట్టే అంత మంచితనం నీ దగ్గర ఉంది. ఓకే, సెల్యూట్ చేద్దాం వాళ్ళకు, అట్లాంటి వారకు. కానీ ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? నీ నీతి క్రియల గురించి, నువ్వు చేసేటువంటి మంచి క్రియల గురించి, నీ సత్ప్రవర్తన గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64, మేమందరము, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె రాయను. మన నీతి క్రియలు ఎలాగైనాయి అంటే ఇప్పుడు మురికి గుడ్డలంట. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా పరిశుద్ధత అనేది అది రాదండి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎంతమందికి సహాయం చేసినా, నీ యొక్క నీతి దేవుని యొక్క పరిశుద్ధత కిందకు సమానము కానేరదు, కాదు. కాసేపు ఉన్నటువంటి మంచితనం కాసేపు ఉండదు మనిషికి. ఈ అరగంట మంచిగా ఆలోచిస్తే మరో అరగంట వేరే రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉదాహరణ చెప్పనా? మీకు సహాయం చేస్తానని చెప్పి తర్వాత మాట మార్చిన వారు ఎంతమంది లేరు? ఖచ్చితంగా చేస్తాను నీకు సహాయం. వింటున్నారా? ఏమంటున్నారు? ఖచ్చితంగా చేస్తాను నీకు సహాయం అని చెప్పిన మనుషుడే తర్వాత కాలంలో నువ్వు వెళ్ళి అడిగితే, అయ్యో అందలేదులే అని చెప్పిన వాళ్ళు లేరా?
నువ్వు సహాయం కోసం వెళ్ళినప్పుడు నీ గురించి మంచిగా ఆలోచించిన మనిషి తర్వాత నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా చేయటం వల్ల నాకేంటి ప్రయోజనం అని ఆలోచించుకుంటారు మనుషులు. వింటున్నారా? అర్థమవుతుంది ఏమన్నా? కానీ దేవుడేమో అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. స్కూళ్ళల్లో అంటా ఉంటాం సాధారణంగా, హోంవర్క్ చేయకుండా చదవకుండా వచ్చినోడు మేము అడుగుతాం, ఎరా మీ నాన్న ఏం చేస్తాడరా అని అడిగితే వాడు అంటాడు, మా నాన్న టీచర్ సార్. అప్పుడు కొంతమంది టీచర్లు అంటారు, పండిత పుత్ర పరమ సొంఠ అని. అంటే తిట్టినట్ట పొగిడినట్ట? మీ నాన్నేమో మంచి పండితుడురా, నువ్వేం పనికిరానుడైను. కానీ దేవుడు అలాగ ఉండమని కోరుకోవట్లేదు. ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు, నా పిల్లలు కూడా పరిశుద్ధులై ఉండాలి. కానీ ఇవన్నీ చూసుకుంటా వచ్చినప్పుడు మనిషి పాపములోనే పుట్టాడు, మనిషి తలంపులన్నీ పాపములే, మనిషి ఒకవేళ నీతి కార్యాలు భూమి మీద జరిగిస్తే అవన్నీ కూడా మురికి గుడ్డ వంటివి బైబిల్ దైవికంతో మనం పోల్చి చూసినప్పుడు. మరి ఎలాగ ఇన్ని ఉన్నప్పుడు ఎలాగ ఒక ముళ్ళ పొదల లాంటిటువంటి స్వభావం కలిగిన వాడు, ఒక అరణ్యం లాంటి ఒక స్వభావం కలిగినటువంటి ఈ మనుష్యుడు పరిశుద్ధుడిగా ఎలా మారగలడు? మరి ఎలాగ అన్న ప్రారంభం నుంచి ఎలా అని చెప్పుకుంటూ వచ్చి అదేదో చెప్పొచ్చుగా అని అంటారు. చెప్తా అక్కడికే వస్తున్నా. మోషే ప్రవక్త ఎంతమందికి తెలుసు మీలో? ఇష్టమేనా? ప్రైజ్ లార్డ్. 20 లక్షల మందిని నడిపించాడు. 120 సంవత్సరాల వయసులో కూడా ఆయన చనిపోయే ముందు ఆయన సత్తువ తగ్గలేదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎంత బలవంతుడు కదా! హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మోషే ఐగుప్తు దేశములో హత్య చేసి ఆ ఐగుప్తు దేశం నుండి పారిపోయి మిద్యాను అనేటువంటి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ యిత్రో అని ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి కుమార్తెలలో ఒక ఆమెను వివాహం చేసుకొని, అక్కడ వివాహం చేసుకున్న తర్వాత 40 సంవత్సరాల పాటు గొర్రెలను కాసుకుంటూ ఆ అరణ్యములోనే మోషే తన జీవనాన్ని గడుపుకుంటూ వచ్చాడు. వినాలని కోరుకుంటున్నా నేను. మీ దృష్టి వాక్యం మీద ఉంచండి దయచేసి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కావాలని ఉందా లేదా? వాక్యం ప్రారంభంలో చెప్పాను, పరిశుద్ధుడే వెళ్ళగలడు అక్కడికి. ఎలా వెళ్ళగలడు? పరిశుద్ధత సాధించి వెళ్ళాలి నువ్వు అక్కడికి. పరిశుద్ధత లేకుండా అక్కడ స్థానం ఉండదు. ఒకడు వచ్చాడంట వివాహ విందుకి, వాడి దగ్గర వస్త్రం లేదు. యజమానుడు వచ్చి అడిగాడు, నా స్నేహితుడా, నీకు వివాహానికి సంబంధించిన వస్త్రం ఏది? అటు ఇటు చూశాడు, లేదన్నాడు. తీసుకెళ్లి చీకట్లో పడేయండి అన్నారు. అలాగే గోడ దూకు రాటాలు ఏమి ఉండవు ఇక్కడ. నువ్వు పరిశుద్ధత సాధిస్తేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. మరి అట్లాంటి పరిశుద్ధత గురించి చెబుతున్నప్పుడు మనం వినాలండి. ఈ అరణ్యంలో 40 సంవత్సరాల పాటు గొర్రెలను కాసుకుంటూ తన మామ మందను కాసుకుంటూ ఉన్న సమయంలో ఆయన అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతానికి హోరేబు అని పేరు. ఈ హోరేబు పర్వత ప్రాంతాలలో ఈ మోషే తన గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన మోషే యొక్క దృష్టిని ఆకర్షించింది. ఏమిటా సంఘటన అంటే, ఒక పొద ఉందంట అక్కడ. ఆ పొద బగ మండిపోతుంది. ఇదేంటి? ఈ పొద మండిపోవటం ఏంటి? ఈ పొద బగబగ మండటం ఏంటి అని చూశాడు. దాని వైపు అలాగే చూశాడు. మంటకున్నటువంటి స్వభావం ఏంటంటే అది దహించి బూడిద చేస్తుంది ఏ వస్తువునైనా సరే. అయితే ఈ భగభగ మండుతున్నటువంటి ఈ మంట ఈ తృణప్రాయమైనటువంటి ఈ పొదను ఏమి చేయట్లా, దహించి వేయట్లా ఆ పొదను. అరే గమనించాడు అక్కడే ఉండి, ఏమిటి పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు, అసలు అది ఏమిటో, ఆ వింతైనది ఏమిటో చూద్దామని మోషే
ఆ మండుచున్న పొద దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు, ఆ పొదకు సమీపముగా వెళ్ళినప్పుడు, ఆ పొద నడిమిలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమి మాట్లాడాడు అంటే, మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము అది పరిశుద్ధ స్థలం, నీ పాదరక్షలు విడువు అన్నాడు. ఏమన్నాడు? నీవు నిలిచి ఉన్న స్థలము అది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షకులు విడువు అన్నాడు అక్కడ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇదన్నీ విన్నయ్యే ఇవన్నీ మనం, కానీ నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ స్థలం ఎప్పుడు పరిశుద్ధ స్థలం అయింది అని. దేవుడైతే మోషేకి చెప్పాడు, నువ్వు నుంచున్న స్థలం పరిశుద్ధమైంది, నీ పాదరక్షకులు విడువు అని. మోషే ఎన్నోసార్లు 40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. మరి ఎప్పుడు ఆ స్థలం పరిశుద్ధమైంది? అది ఎప్పుడు పరిశుద్ధ స్థలం అయింది? మీరు ఆలోచిస్తున్నారా? అరణ్య ప్రదేశం, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉంటాయి, అక్కడ రాళ్ళు ఉంటాయి, గ్రానైట్ రాయి అంటది, సర్పాలు తిరిగేటువంటి చోటది, విషపూరితమైనటువంటి జీవులు సంచరించేటువంటి చోటది, అసలు నీరు అనేది దొరకనటువంటి స్థలం అది. అలాంటి ఒక చోటుని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలుచున్న స్థలము అది పరిశుద్ధ స్థలం. ఎప్పుడైంది అది పరిశుద్ధ స్థలముగా? లేదా అది హోరేబు పర్వతం, అది గొప్ప పర్వతము, అది ఇతరుల పర్వతాల కంటే కూడా అది మిక్కిలి గొప్పదైన పర్వతము అని మీరు అనొచ్చు. ఏమీ లేదండి. ఆ హోరేబు పర్వతంలో ఘనత, ప్రత్యేకత ఏమీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యునిక్. ఆ హోరేబుని ఇతర పర్వతాలతో పోల్చి చూసినప్పుడు, ఈ హోరేబులో ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అని చూసినప్పుడు ఏ ప్రత్యేకత లేదు ఆ పర్వతంలో. అది ఇతర పర్వతాల వలె ఉంది. ప్రైజ్ లార్డ్. అలాగనే దాని ఎత్తు కూడా ఆ ప్రాంతములో ఉండేటువంటి అన్ని పర్వతాల కంటే ఎత్తైన శిఖరం కలిగిందేం కాదు ఈ హోరేబు పర్వతం. వింటున్నారా? అలాగనే దాని దగ్గర ఏమన్నా ఖనిజ వనరులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి కూడా లేవు. అక్కడ అడవులు లేవు, అక్కడ నీరు లేదు. ప్రైజ్ లార్డ్. దాని లోపల బంగారు గనులో లేదా వజ్రాల గనులో ఉంటే అది ప్రత్యేకత అనుకోవచ్చు. కానీ ఇతర పర్వతాలతో పోల్చి చూసినప్పుడు ఇది ఎత్తైనది కాదు, వాటికంటే ప్రత్యేకమైనది కాదు. ఇతర పర్వతాల వలె ఇది కూడా ఒక గ్రానైట్ రాయిని తో కలిగి ఉన్నది తప్ప ఇతర వాటితో ప్రత్యేకమైనది ఏమి కాదు. రాళ్ళు, రప్పలు, కరుకైనటువంటి మార్గాలు కలిగి ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా. మరి అటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు పరిశుద్ధమైనటువంటి స్థలము అని మోషేకి చెప్పాడు. అది చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు అంటున్నాడు, నీ పాదరక్షకులు విడువు అక్కడ, ఎందుకంటే నువ్వు నుంచున్న స్థలము అది పరిశుద్ధ స్థలము. ఎప్పుడైంది అది పరిశుద్ధ స్థలముగా? అందులో ఏమైనా ప్రత్యేకత ఉన్నదా అండి? ఏ ప్రత్యేకత లేదని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. వాట్ మేడ్ దట్ మౌంటైన్
సో స్పెషల్ వెన్ కంపేర్డ్ టు అదర్ మౌంటైన్స్. ఇతర పర్వతాలతో పోల్చినప్పుడు ఆ సీనాయి పర్వత ప్రాంతం అనేది ఎందుకంత ప్రత్యేకంగా అయినది అంటే, అది పరిశుద్ధంగా ఎప్పుడు అయిందంటే దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చింది కనుకనే అది పరిశుద్ధమైంది. అంటున్నారా? దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ ముళ్ళ పొదలు కలిగి ఉండొచ్చు, అక్కడ విష సర్పాలు ఉండొచ్చు, అక్కడ రాళ్ళు రప్పలు ఉండొచ్చు, అది కరుకైనటువంటి స్థలము కావచ్చు. ఆ పరిశుద్ధుడు ఆ స్థలములోనికి దిగి వచ్చాడు గనుక ఆ స్థలము పరిశుద్ధమైనదైంది. ఎందుకంటే మోషే 40 సంవత్సరాల నుంచి అక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడు చూడనటువంటి వింతను ఆ రోజు చూశాడు. దగ్గరకు వెళ్ళడానికి సాహసం చేశాడు, కానీ కుదరలేదు. దేవుడే చెప్పాడు అది పరిశుద్ధ స్థలము. అది ఆ స్థలము పరిశుద్ధంగా ఎప్పుడైందంటే దేవుని సన్నిధి ఆ స్థలము మీదకి వచ్చినప్పుడు అది పరిశుద్ధమైంది. వింటున్నారా? ఇవాళ జనులు కొన్ని చోట్లకు వెళ్తా ఉంటారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆరాధన స్థలాలు ఉన్నా, వాళ్ళ ఇళ్ళ దగ్గర కొన్ని దేవాలయాలు ఉన్నా కూడా వాటన్నిటిని విడిచిపెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలకు వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నావయ్యా అంటే అక్కడ దేవుడు వెలిశాడు అని చెబుతారు. అది పరిశుద్ధ స్థలం అని అంటారు. ఎందుకంటారు పరిశుద్ధ స్థలం? అక్కడ దేవుడు వచ్చాడు అని వాళ్ళ నమ్మకం అది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హోరేబు ప్రాంతం అనేది సామాన్యమైన ప్రదేశం కావచ్చు, కానీ ఆ స్థలములోనికి దేవుడు వచ్చాడు గనక దేవుని సన్నిధిని బట్టి అది పరిశుద్ధ స్థలం అయిపోయింది. దాంట్లో ఏ ప్రత్యేకత లేదండి. దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క మండుచున్న పొదలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆ సమస్తము కూడా ఎలా అయిపోయిందంటే అది పరిశుద్ధమైనదిగా అయిపోయింది. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు మోషేతోటి, మోషే నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక ప్రత్యక్ష గుడారమును నువ్వు నిర్మించాలి. ఆ గుడారములోనికి వచ్చి నేను మీ మధ్యలో నివసిస్తాను అని చెప్పాడు. దానికి నువ్వు ఆ యొక్క ఆలయాన్ని 3 భాగాలుగా విభాగించాలి. ఆవరణము పెట్టాలి, పరిశుద్ధ స్థలము పెట్టాలి, అతి పరిశుద్ధ స్థలము పెట్టాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఆలయం అనేది పరిశుద్ధమైనదిగా ఎప్పుడైంది? దేవుని సన్నిధి దిగి రాకపోయి ఉంటే అది సామాన్యమైనటువంటి మానవుడు కట్టిన కట్టడముగా మిగిలిపోయేది చరిత్రలో. వింటున్నారా? అర్థమవుతుందా? మోషే పని ముగించినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరంలోనికి దిగి వచ్చింది కనుకనే అది అతి పరిశుద్ధ స్థలమైంది. అది పరిశుద్ధ ఆలయముగా అది చేయబడింది. నథింగ్ స్పెషల్ అండి. అన్ని భూమి మీద దొరికేటువంటి వస్తువులనే వాడాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మిగతా వాళ్ళతో పోలిస్తే ఆ ఆలయము ప్రత్యేకమైనది ఎందుకైందంటే దేవుని సన్నిధి వలన అది ప్రత్యేకమైనదిగా అయిందని. మీరు చూడండి కావాలంటే. ఆయన అంటున్నాడు నిర్గమకాండం 29వ అధ్యాయంలో, చదవండి 29:42. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. పైనంతా దహన బలుల గురించి చెప్తాడు ఆయన. తర్వాత అహరోను పిల్లలు ఏ వస్త్రాలు ధరించుకోవాలి, వాళ్ళు ఎలాగ ప్రతిష్ఠించబడాలి, ఏ రకమైనటువంటి అర్పణలు అర్పించాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి గుడారము గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు అక్కడ? నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి, అక్కడికంటే ఎక్కడికి? ఆ గుడారములోనికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఎలా పరిశుద్ధపరచబడుతుంది ఆలయం? ఒక మనిషి చేస్తున్నాడా దాన్ని పరిశుద్ధముగా? తనను తాను పరిశుద్ధపరచుకోలేనటువంటి వాడు ఎలాగ వేరే దాన్ని పరిశుద్ధపరచగలడు? మనిషి గురించి మాట్లాడుతున్నా నేను.
వింటున్నారా? నువ్వు నీ కలిగి ఉన్నదాన్ని నువ్వు ఇవ్వగలవు, కానీ నీ పరిధిలో లేని దాన్ని నువ్వు ఇవ్వలేవు. వింటున్నారా? మానవుడు తను కలిగి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు ఏదైనా చేయగలడు. తను ఇవ్వగలిగినది ఇవ్వగలడు, తను ఇవ్వలేనిది ఎప్పటికి కూడా ఇవ్వలేడు. కనుక ఏ మనిషి కూడా మిమ్మల్ని పరిశుద్ధులుగా చెయ్యజాలడు, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనాను నీ పాపములను క్షమిస్తాను రాబాబు అంటే అది అబద్ధం. పాప పరిహార పత్రాలు రాసి కాస్త డబ్బు తీసుకొని మీ పాపాలు క్షమించబడ్డాయి అని పత్రాలు రాసి సర్టిఫికెట్ ఇష్యూ చేసేటువంటి సంఘములు కూడా ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్తే అయ్యగారు మొత్తం ఆయన చెవుల్లో చెప్పాలి, నువ్వు పాపాలు, నేను ఇది చేశాను, నేను అలా చేశాను, నువ్వు చేసిన పాపం చాలా గొప్పది కాబట్టి 1,00,000 దాకా ఖర్చు అవుతుంది, డిస్కౌంట్ ఉంది ఈ నెల. అర్థమైందా? ఈ నెల డిస్కౌంట్ ఉంది, 31వ తారీఖు లోపు తీసుకోవాలి, ఒక్కరోజే ఆఫర్, అది కూడా సాయంత్రం 6 లోపే. అప్పుడు వీడు ఏం చేస్తాడు? నా పాపాలు పోతాయి, అక్కడ ఇక్కడ పోయి అప్పు చేసి తీసుకొచ్చి ఇక గట్టి అయ్యగారు చేతిలో కడితే అయ్యగారు నీ పాపాలు క్షమించబడ్డాయి సంతకం చేసి స్టాంప్ వేసి ఇస్తాడు. బా అయిపోయింది పో. ఇక నాకు తెలిసి భవిష్యత్తులో ఈఎంఐ సౌకర్యం కూడా పెడతాడు. అంటున్నారా? భవిష్యత్తులో ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటది. 12 నెలల్లో పూర్తి చేసుకోవచ్చు నీ పాపాలు, నెలకు 3,000 ఈఎంఐ కట్టి. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ మ్యాన్ కెనాట్ క్లెన్స్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్. ఒక మనిషి కలిగి ఉన్న పాపములను శుద్ధీకరించలేడు. ప్రైజ్ ది లార్డ్. మానవుడు తనకు కలిగినది మాత్రమే ఇవ్వగలడు. ఇక ఇతరాత్ర తనకు మించి, తన స్థాయికి మించి, తన పరిధికి మించి చెయ్యలేడు ఆయన. అది దేవుడు మాత్రమే చేయగలడు. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం అది పరిశుద్ధ ఆలయం అనబడింది అంటే దానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడు, నేను వచ్చి దాన్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. అక్కడ చూసారా? నేను వచ్చి దాన్ని పరిశుద్ధపరుస్తాను. అక్కడ ఏమంటున్నాడు? నా మహిమ వలన, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. మోషే హోరేబు పర్వతం దగ్గర కలుసుకున్నప్పుడు ఆ స్థలాన్ని పరిశుద్ధంగా మార్చింది దేవుని సన్నిధే. మోషే కట్టిన పరిశుద్ధ గుడారాన్ని పరిశుద్ధంగా చేసింది దేవుని సన్నిధే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్పుకోవచ్చు వస్త్రధారణ బట్టో, పై వేషధారణ బట్టో మేము పరిశుద్ధులమని వాళ్ళు చెప్పుకోవచ్చు. అలాంటి వారి దగ్గరికి యేసు ప్రభు ఒకసారి వెళ్ళి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఆ వాక్యం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23, 27 చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అన్ని బయట కనిపించేటువంటి బాహ్య సంబంధమైనటువంటి విషయాలను బట్టి నువ్వు పరిశుద్ధుడు అని పాపి అని మనం నిర్ణయించలేము. ప్రైజ్ ది లార్డ్. మురికి గుడ్డలు కలిగి ఉండి చినిగిపోయినటువంటి గుడ్డలు వేసుకొని, చిల్లులు పడినటువంటి చొక్కా ప్యాంటు వేసుకొని, మొహమంతా కూడా మురికితో నిండి ఉన్నటువంటి వాడిని చూసి పాపి అని అనలేము. నడినెత్తి నుంచి అరికాలు వరకు వైట్ అండ్ వైట్ మెలమెల మెరిసిపోయేటువంటి వస్త్రాలు ధరించినంత మాత్రాన అతను పరిశుద్ధుడని మనం అనలేము. మీరు వింటున్నారా సార్? తెల్లగా మెరిసిపోయి మల్లెపూ లాంటి చొక్కా వేసుకొని, మల్లెపూ లాంటి ప్యాంట్ వేసుకొని, ఆయన అనలేము పరిశుద్ధుడు అని ఆయన అనలేము. లేదా మురికి గుడ్డలు ధరించి
తినడానికి ఒక పూట కూడా తిండి లేనటువంటి వాడిని పాపి అని మనం అనలేము. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారండి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, మీ పైవేషాలు శృంగారముగా ఉన్నాయి, అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, కానీ లోపలంతా కూడా మీరు స్వర్ణం కొట్టిన సమాధులు అని అంటున్నాడు. అంటే మనం బయట కనిపించేటువంటి అపియరెన్స్ అనే దాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడము. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే వైట్ అండ్ వైట్ వేసుకున్నంత మాత్రాన మనం పరిశుద్ధులముగా ఉంటున్నారా అండి? వైట్ అండ్ వైట్ ధరించినంత మాత్రం పరిశుద్ధులు అవ్వవు. అదే చెప్తుంది వాక్యం. ఒకవేళ అలాగే వైట్ అండ్ వైట్ ధరిస్తే పరిశుద్ధులు అంటే మనం రేపటి నుంచి వెంటనే ఈ రోజే కొట్టుకుపోయి కొనుక్కుందాం అందరం 4 జతలు, ప్రతి వారం వైట్ అండ్ వైట్ వేసుకొని వద్దాం. బట్ అందులో లేదు పరిశుద్ధత. అవి ధరించినంత మాత్రం నీకు పరిశుద్ధత రాదు. మరి దేనిని బట్టి వస్తుంది? దేనిని బట్టి వస్తుంది? దేనిని బట్టి వస్తుంది అంటే దేవుని సన్నిధానాన్ని బట్టి నీకు పరిశుద్ధత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీకు నువ్వుగా దేనిని మానుకోలే, గుర్తుపెట్టుకోండి. నీ పాత రోత క్రియలు అనేవి మారాలంటే నీకు నువ్వుగా తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు మారవు బాబు. నువ్వు తల కిందకి కాళ్ళు పైకెత్తి జపం చేసిన నీవు మారవు. నువ్వు పరిశుద్ధుడిగా అవ్వలేవు. నిన్ను నువ్వు ఎంత అదుపు చేసుకోవాలని ప్రయత్నించినా అది అవ్వని కార్యం. అది ఇందాక చెప్పాను, పర్ఫెక్ట్ గా ఆచితూచి నిర్మించిన ఆలయం పరిశుద్ధపరచబడటానికి దేవుని సన్నిధి కావాల్సి వచ్చినప్పుడు నీకు నాకు అవదా? నీకు నాకు అవసరం కాదా దేవుని సన్నిధి? ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడాలని మనం గొప్పగానే మాట్లాడతాం. ఖచ్చితం అది. మనం నిద్రలో లేపి మాట్లాడినా నీకు ఇష్టమైన దేశం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం మొదటి స్థానాన్ని కలిగి ఉంటుంది. ఖచ్చితం అది. ఇశ్రాయేలు అనే పేరు ఎత్తితే మనం హత్తుకుంటాం అంతే. ఇక అది ఎందుకనే తెలియదు, అదొక బంధం. అది ఇశ్రాయేలు దేశం అంటే దాని గురించి మనం గొప్పే చెబుతాం. దాని గొప్పతనం గురించి చెప్పడం ఎవడ తరం కాదు, మనకు తెలిసిందాన్ని చెబుతాం మనం గొప్పగా. ఎందుకంత గొప్ప ఇశ్రాయేలు దేశము? ఎందుకంత ప్రత్యేకత కలిగి ఉంది ఇశ్రాయేలు దేశము? మోషే ఒకరోజు వెళ్ళి, మోషే, ఈ దేవుడు అంటున్నాడు మోషేతో, ఈ ప్రజలు అసలు లోబడనొల్లని ప్రజలయ్యా, తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళని తొందరగా దేశం దగ్గరికి అని అన్నాడు. అన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు మాతో రాకుండా నేను తీసుకెళ్తే ఎలాగా అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నేను మీతో గనక వస్తే మధ్యలోనే వీళ్ళందరినీ చంపుతానేమో, వీళ్ళు చేసే పనులు అట్ట ఉన్నాయి, అందుకే నేను రాను, నువ్వు తీసుకెళ్ళి వెళ్ళి అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నువ్వు మాతో వస్తేనే కదయ్యా మేమంటే నీకు ఇష్టమైన వాళ్ళవనే తెలిసేది, నువ్వు మాతో వస్తేనే కదా మీ కృప మాకు తోడుందని మాకు అర్థమయ్యేది. ఇంకా ఏమన్నాడు తెలుసా ఫైనల్గా? నువ్వు మాతో ఉంటేనే కదా ఇతర దేశాలతో పోలిస్తే మేము ప్రత్యేకమైన వారము అన్నాడా? అర్థమవుతుందా? ఆయన సన్నిధి నీతో ఉంటే, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు ఆయన. ఆయన సన్నిధి మనతో ఉంటే ఆయన కృప మనకు ఉన్నట్టు. ఆయన సన్నిధి మనతో ఉంటే మనం ఆయనకి ఇష్టంగా జీవించినట్టు. ఆయన సన్నిధి మనతో ఉంటేనే మనము ఇతరులతో పోలిస్తే ప్రత్యేకమైన వారము. వింటున్నారా? ఆయన సన్నిధి నీతో లేకుండా నేను ప్రత్యేకమైన వాడిని, నేను ఎగిరిపోతాను, నాకు రెక్కలొస్తాయని చెప్పవాకండి. ఆయన సన్నిధి నీతో లేనంత వరకు, ఇప్పుడు ఫుల్గా తాగి రోడ్డు మీద పడుకున్నాడు ఎంతో, నువ్వు కూడా అంతే. ఏం లేదు, చేంజ్ ఏమి లేదండి. నువ్వు ప్రత్యేకమైన వాడివి అవ్వాలి అంటే ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడే. చిన్న పాపం అన్నా పెద్ద పాపం అట్లాంటిది ఏం లేదండి. పాపానికి పాపం అని అంటారు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. వాడు వ్యభిచారం చేస్తున్నాడు, ఒకడు దొంగతనం చేస్తున్నాడు. ఈ రెండింట్లో ఏది పెద్దది, ఏది ఎక్కువ అని అంటావు నువ్వు? చెప్పండి సార్. పాపం అది అంతే. పాపం అంటే పాపంలో చిన్నది పెద్దది స్థాయిలో లేదు, దానికి ఒక మీటర్ లేదు, దానికి ఒక గ్రేడింగ్ లేవు. 10th లో ఎన్ని గ్రేడ్స్ వచ్చినాయంటే 9.4 వచ్చినాయి అని చెప్పడానికి, లేదా 6.5 వచ్చినాయని చెప్పడానికి గ్రేడింగ్స్ లేవు దానికి.
పాపం అంటే పాపం అదంతే. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మోషే మాట్లాడుతూ దేవుడితో అంటున్నాడు, ప్రభువా నువ్వు మాతో రాకపోతే ఎలాగా? మేమెలాగ ఇతరులతో పోల్చినప్పుడు మేము ప్రత్యేకమైన వారం అవుతాము? ఇశ్రాయేలీయులు ప్రత్యేకమైన వారా గారా? దేనికి ప్రత్యేకమైన వారంటే వాళ్ళ దేవుడు, మన దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి ప్రయాణం చేశాడు. అది ఎలాగంటే ఒక తండ్రి నేనున్నాను బోరా బాబు అని ముందుకు కొడుకును పంపించినట్టుగా ఉన్నది. నేనున్నాను బో ఎవడొస్తాడో చూద్దాం అన్నట్లుగా. చూద్దామా, అది చదువుదామా? నిర్గమకాండము 33వ అధ్యాయం. పన్నెండు నుంచి చదువుదాం. ఒక్క నిమిషం, 33 ప్రారంభం నుంచి చదువుదాం. అక్కడ ఉంటుంది, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతో ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి ఇందాక 12. చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా. అందుకు ఆయన, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. చదవండి. మోషే అప్పుడు అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా అంటున్నారు. ఏమంటున్నాడు? మా మీద నీ కటాక్షం ఉందని మాకు ఎట్ట అర్థమైద్దయా? నువ్వు మాతో రాకపోతే, మాతో ఉంటేనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. నువ్వు మా మధ్యలో ఉంటేనే ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మేము ప్రత్యేకమైన వారము, లేదంటే అందరితో సమానమే. ఆయన లేకపోతే ఇశ్రాయేలీలు అందరితో సమానులే. కానీ వారిని ప్రత్యేకించింది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి తప్ప మరొకటి కాదండి. ఇవాళ కూడా నిన్ను కూడా లోకంలోంచి బయటికి ప్రత్యేకించేది ఆయన సన్నిధే. అంటున్నారా? ఒక స్పెషాలిటీ ఉండాలి నీలో. దేవుణ్ణి కలిగి ఉన్నావు అంటే నీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉండాలి. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అని లోకులు చేసిన విధానములు నువ్వు జరిగిస్తూ ఉంటే వాట్ ఈస్ దేర్ స్పెషాలిటీ ఇన్ యూ? ఏముంది నీలో ప్రత్యేకత ఇతరులతో పోల్చి చూసినప్పుడు? వింటున్నారా? ఇతరుల వలె మోహపు చూపు కలిగి ఉన్నప్పుడు, ఇతరుల వలె చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు, ఇతరుల వలె మోసపూరితమైనటువంటి ఆలోచనలు నీలో కలుగుతూ ఉన్నప్పుడు నువ్వేమి ప్రత్యేకమైన వాడవు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకుంటున్నావు, బానే ఉంది. దేవుడు నీలో ఉంటే ఈర్ష కలుగుతుందా నీకు? అంటే నీ దేవుడు ఈర్ష కలుగజేస్తున్నాడా నీలో ఉండి? ఆయన చెప్పండి సార్. ఈ భూమికి దేవుడు ఉన్నాడు, ఈ దుష్ట సంబంధానికి, ఈ దుష్ట యుగానికి దేవుడు ఉన్నాడని బైబిల్లో ఉంది. ఆ దేవుడు అంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్.
కనుక ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వాలి అంటే ఆ మనిషిలోనికి దేవుని సన్నిధి దిగి రావాలి. దేవుని సన్నిధి దిగి రాకుండా ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వలేడు. నువ్వు ఎంత ప్రయత్నం చేయండి, అవదది. మన భూమి మీద చాలా మంది మోక్షం కోసం వెతుకుతున్నారు. మోక్షం అంట, పరమాత్మలో చేరాలి. నీతి క్రియల వలనే పరలోకము చేరగలిగితే ఆయన రావటం దేనికి? ఆయన నీ కోసం రక్తం చిందించడం దేనికి? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక పాపి పరిశుద్ధుడిగా మారలేడు. కానీ ఆ పాపి పరిశుద్ధుడిగా మారాలంటే ఆ ఎడారి స్వభావం కలిగి ఉన్న పాపి, ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఆ సర్పములు, ఆ విషపూరితమైనటువంటి జంతువులు లాంటి స్వభావం కలిగినటువంటి ఆ మనిషి, ఎడారి జీవితం లాంటి మనిషి, ఆ కరుకైనటువంటి స్వభావం కలిగి ఉన్న మనిషి పరిశుద్ధతను సంతరించుకోవాలంటే ఆయనలోనికి, ఆ మనిషిలోనికి దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడే అతడు పరిశుద్ధ స్థలముగా పరిగణించబడతాడు. లేదంటే కాదు. మనకు మనం చెప్పుకోవటం వలననో, నేను రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తానని చెప్పటం వలననో, నేను బైబిల్ చదువుతానని చెప్పటం వలననో, వీటన్నిటి వలన కాదు. ఆయన సన్నిధి రావాలి నీలోనికి. ఆయన సన్నిధి నీలోనికి వచ్చినప్పుడే యు ఆర్ ఏ రియల్ క్రిస్టియన్. లేదంటే నామినల్ క్రిస్టియన్ అని ఇంకొక మాట కూడా ఉంది, నామకార్థపు క్రైస్తవుడని. నువ్వు క్రైస్తవుడే కానీ పేరుకి. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఎన్ని యాప్లు, ఇన్స్టాగ్రాములని, ఆగ్రాములని, ఈ ఫేస్బుక్లని, ఆమె ఎవరో తెలియదు ఒక వీడియో పెడుతుంది, ఎవడో ముక్కు మొహం తెలియనో లైకులు కొడతా ఉంటాడు. ఎందుకమ్మా లైకులు కొడుతున్నా? ఎందుకమ్మా అంటే లైకులు కొట్టాలని. ఒక ఆయన అంటున్నాడు, ఒక పెద్ద ఆయన, నీ భార్యని వాడెవడో లైకులు ఎందుకు కొట్టాలి? నీ భార్యకు లైక్ కొట్టాల్సింది నువ్వు, నీ భార్యకు వాడెవడో లైకులు ఎందుకు కొట్టాలి అని అంటున్నాడు ఒక పెద్ద ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఫేస్బుక్లు, ఇవాళ మీరు సెల్ ఫోన్ ఓపెన్ చేయండి, ఖాళీగా ఉన్నారా? ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పుడే కట్టండి 99 రూపాయలని, 100 రూపాయలు కట్టండి, ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడి టైంపాస్ చేయండి అని ఎన్ని యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే వస్తున్నాయి. వింటున్నారా? కనుక యవనస్తులు కూడా ఏమవుతున్నారు ఇప్పుడు? 100 రూపాయలుగా కట్టేద్దాంలే ఎక్కడో ఒక చోట అడిగి. వీడు క్రైస్తవుడేనా? మరి క్రైస్తవుడే, వీడు క్రైస్తవుడే, కానీ వీటిని వదలలేకపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు దేవుడు ఉన్నట్ట లేనట్ట? వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్తే దేవుడే పురికొల్పుతున్నాడా వాడిని? నో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి ప్రియ దేవుని జనాంగమా, దేవుని సన్నిధి మనలోనికి వస్తేనే మనం పరిశుద్ధులం అవ్వగలం. ఆయన రాకుండా నువ్వు ఎంత మంచిగా జీవించినా, నువ్వు ఏమి చేసినా, నువ్వు ఎంతమందికి సహాయం చేసినా జనులు నిన్ను పొగుడుతారేమో తప్ప దేవుని పరలోక రాజ్యానికి మాత్రం మనం నిశ్చయముగా వెళ్ళము. మంచి చేస్తే పుణ్యం వస్తుందంట అని చెబుతారు. మరి ఆ పుణ్యం అనేది ఎప్పుడు వచ్చిందో, ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు తెలియదు. పుణ్యం అనేది ఏ రూపంలో ఉంటుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలే. కానీ దేవుడు వస్తే మాత్రం నువ్వు పరిశుద్ధుడు అవుతావు. దేవుడి సన్నిధి నీలోనికి వచ్చిందంటే మాత్రం నువ్వు పరిశుద్ధుడు అవుతావు. దేవుని సన్నిధి గురించి మనకు చాలా విషయాలు తెలుసు, కూర్చున్న వాళ్ళకి తెలుసు చాలా విషయాలు. దేవుని సన్నిధి వలన ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధి వలన అక్రమమైనటువంటి వక్రబుద్ధి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధి వలన వ్యభిచారాన్ని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక దేవుని సన్నిధి గురించి మాట్లాడుకోవాలంటే యేసుప్రభు ఎన్ని చోట్లకు పోతే దేవుని సన్నిధే. దేవుని సన్నిధి పోయిన చోటల్లో ఒక అద్భుతం జరుగుతూ వచ్చింది. దేవుని సన్నిధి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళింది. ఏమైంది అక్కడ?
ఏమైంది అక్కడ? పరిశుద్ధత వచ్చింది అక్కడ. దేవుని సన్నిధి ఒక రోగి దగ్గరికి వెళ్ళింది, గుడ్డివాడి దగ్గరికి వెళ్ళింది, గుడ్డివాడికి చూపు వచ్చింది. దేవుని సన్నిధి ఎక్కడికి వెళ్తే అక్కడ పరిశుద్ధతే. అపవిత్రతకు స్థానం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గబ్బి గీయం ఉంది, చీకటి ఉంది మొత్తం. ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగించు, చీకటి చీల్చుకుంటుంది, చీకటి మొత్తాన్ని కూడా తీసేస్తుంది ఆ వెలుగు. అలాగనే యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో ఆయన సన్నిధి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ పరిశుద్ధత సంతరించుకుంది. సమరయ స్త్రీ 6 భర్తలను కలిగి ఉంది. వింటున్నారా? అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టింది. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చారు. ఏమైంది? ఆమె పవిత్రురాలుగా వెళ్ళిపోయింది. ఆవిడ. కుంటివాళ్ళు వచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. గుడ్డి వాళ్ళు వచ్చారు, చూపు వచ్చింది. అలాగా దేవుని సన్నిధి ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఒక మార్పు చోటు చేసుకుంటుంది. దేవుని సన్నిధి జక్క ఇంటికి వెళ్ళింది. ఒకప్పుడు దేవుని సన్నిధి దగ్గరికి జనాలు వెళ్ళేవారు, కానీ యేసు ప్రభు కాలంలో దేవుని సన్నిధి జనాల దగ్గరకు వెళుతూ వచ్చింది. వింటున్నారా? యేసు దేవుని సన్నిధి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ పరిశుద్ధత ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా వినండి, ఒక పాపి పరిశుద్ధుడిగా మారగలడా అంటే తనకు తానుగా మారలేడు. కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలి అంటే దేవుని సన్నిధికి వాడిలోనికి రావటం వలనే అది సాధ్యము. గమనించండి, గుర్తు పెట్టుకోండి. అడగండి, ప్రభువా నాలో నువ్వు రావడానికి అడ్డంకులుగా ఉన్నవన్నిటిని కూడా తొలగించు, నువ్వు రా నాలోకి. మొదట నువ్వు కోరదగిన వాడవు. అన్నిటికంటే కోరదగిన వాడు ఎవరు? దేవుడే. ఆయన్ని కోరుకోవాలి మనం, ఆయన రావాలి మనలోనికి. ప్రభువా నేను పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నా, నీలాగా. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా, నీలాగా నేను పరిశుద్ధుడిని అవ్వాలంటే నువ్వు రా నాలోనికి. ఎందుకంటే ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి ఆ కరుకైనటువంటి ఆ రాతి నేలలోకి వచ్చినప్పుడు అది పరిశుద్ధ స్థలమైనప్పుడు ఒక ముళ్ళలతోటి ఉన్న ఒక ముళ్ళలతోటి నిండుకొని ఉన్నటువంటి ఒక పొదలోనికి నువ్వు వచ్చి దాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి దానిగా చేసినప్పుడు ఈ పొదలోనికి కూడా రా అని మనం అడగాలి. వింటున్నారా? ఈ పొదలోనికి కూడా నువ్వు రా అని అడగాలి మనం. వింటున్నారా? మానవ నిర్మితమైనటువంటి ఆలయాన్ని కట్టినప్పుడు నువ్వు వచ్చావు కదా ప్రభువా దాంట్లోకి, అలాగనే ఇందులోకి కూడా రా నువ్వు. వింటున్నారా అని మనం అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా వచ్చేటువంటి దేవుడు. ఆయనకు అనవసరమైన ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకునేటువంటి దేవుడు. ఆయన నిన్ను పరిశుద్ధంగా మార్చగలిగేది పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారి చేతిలో ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఖర్చీఫులు కొనాల్సిన పని లేదు, నూనెలు కొనాల్సిన పని లేదు, నూనె ఒంటి నిండా పూసుకోవాల్సిన పని అంతకంటే లేదు. దేవుడు మాత్రమే నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడు. మనిషి చేతుల్లో ఏమీ లేదండి. మనిషి ఏమి చేయలేడు. తనకు తానే ఏమి చేసుకోలేని వాడు మీకేం చేయగలడు చెప్పండి? వింటున్నారా? కనుక మనిషిలో ఏమి లేదు, మనిషిలో ఏమి లేదండి. దేవుడు మాత్రమే నేను పరిశుద్ధుడిగా చేయగలడు. అలాగే స్వస్థత విషయానికి వచ్చినా కూడా మీకు జబ్బు చేసింది లేదా మీకు అనారోగ్యం వచ్చింది, నా నిమిత్తం దేవుణ్ణి వేడుకో అని చెప్పడం తప్పులేదు. పాస్టర్ గారు కూడా ఈవెన స్వస్థపరిచాయని వేడుకోవటమే తప్ప నేను నిన్ను స్వస్థపరిచాను పో అంటానికి లేదు. ఎందుకంటే ఇతనిలో ఏమీ లేదని చెబుతున్నాను కదా నేను ప్రారంభం నుంచి. ఈ మట్టి ఘటములో ఏమీ లేదు. స్వస్థత కావాలంటే ఆయన నామము వాడాల్సిందే. స్వస్థత దెయ్యాలు పోవాలంటే ఆయన నామము వాడాల్సిందే. ఏది జరగాలన్నా ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన లేకుండా నువ్వు పరిశుద్ధుడు కాలేవు, ఆయన లేకుండా నువ్వు స్వస్థపడలేవు, ఆయన లేకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు, ఆయన లేకుండా నీకు అసలు రక్షణే లేదు, ఆయన లేకుండా నీకు పరలోకమే లేదు. కాబట్టి వినండి ప్రియమైనటువంటి దేవుడి పిల్లల, సమస్తము ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన చక్రాన్ని చూశాడు. ఈ చక్రాన్ని దేవుడు ఏమన్నాడు, ప్రవక్త ఏమన్నాడంటే సృష్టి అన్నాడు. ఈ సృష్టి లోపల ఒక చక్రం ఉందంట. లోపల ఉన్న చక్రానికి బయట ఉన్న చక్రానికి లింక్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టి అంతా కూడా ఆయన మీద ఆధారపడి తిరుగుతుంది. మీరు వింటున్నారా?
అంటే నువ్వు సృష్టిని తీసుకో, ఒక చిన్న మొక్కను తీసుకో, పశువులను తీసుకో, జీవచరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకో, మనుషులను తీసుకో, వేటిని తీసుకుంటావు తీసుకో, అవన్నీ కూడా ఆయన మీద ఆధారపడి వాటి కార్యక్రమాలను జరిగిస్తున్నాయి తప్ప ఇక వేరొక మనిషి లేడు వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి. కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో పెట్టుకొని ఉన్నాడు. ఆయన ప్రతి దాన్ని నియంత్రిస్తూ ఉన్నాడు. ఇవాళ నిన్ను నన్ను నియంత్రించేది కూడా ఆయనే. నిన్ను నన్ను కూడా నియంత్రిస్తే ఎంత బాగుండు కదా. కానీ మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా, నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చెయ్యడానికి భూమి మీద ఏ మానవుడికి కూడా సమర్థత లేదు. వింటున్నారా? నువ్వు చేయగలవా అంటే నేను కూడా చేయలేను. మరి ఎవరు చేయగలడు? ఒక పాప సంబంధమైనటువంటి మనిషిని పరిశుద్ధుడిగా చేయగలిగిన వాడు ఒక్క దేవుడే, ఒక్క యేసుక్రీస్తు మాత్రమే నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడు. ఆయన సన్నిధి వచ్చినప్పుడు ఆలయం అంతా పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఆయన అన్నాడు, నా మహిమతో నేను దాన్ని పరిశుద్ధపరుస్తాను. ఇవాళ అదే పరిశుద్ధత మనకు కూడా కావాలని మనం ఎందుకు అడగకూడదు దేవుణ్ణి? ఎందుకంటే పరిశుద్ధత ఉంటేనే నువ్వు అక్కడ ఉండగలవు. ఎందుకంటే ఆ లోకం, ఆ పట్టణం పరిశుద్ధ పట్టణం. అది పరిశుద్ధ పట్టణంలో మురికి గుడ్డలతో వెళితే ఉండనిస్తారా? ఎస్. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేసేటువంటి స్థితి భూమి మీద ఉన్న ఏ ఒక్కరికి లేదు. కానీ ఒక్క దేవుడు మాత్రమే నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయగలడు. నీ పాత అలవాట్లు నువ్వు ఎంత ప్రయత్నం చేయ అవి పోవండి, అవి పోవు. అవి ఒక దేవుడు నీలోనికి వస్తేనే నీ కార్యాలు మార్పు చెందుతాయి, నీ క్రియలు మార్పు చెందుతాయి. నువ్వు ఈ వంతున 100 సంవత్సరాలు వచ్చి కూర్చో, 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టినావిడ ప్రతిరోజు చర్చికి వస్తుంది, మరి ఏం చేద్దాం? అవును, వింటున్నారా? దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్ట వస్తారన్న చర్చి కానీ మీరు అనొచ్చు. వచ్చింది, బైబిల్లో కూడా ఉంది. గూని దెయ్యం ఉంది. యేసుప్రభు ఆమెను చూసి ఏమైనా విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. వింటున్నారా? కనుక మన పాత స్వభావము పోవాలన్నా కూడా దేవుని సహాయం మనకు ఉంటేనే, లేదంటే పోదు. ఆ పాత స్వభావం పోదు, నువ్వు ఎంత ప్రయత్నం చేయబోదు. అది నెలలు 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 కంట్రోల్ చేసుకొని ఉండగలం. కానీ ఏదన్నా ఒక అకేషన్ వచ్చింది అనుకోండి, ఒక ఆయన అంటున్నాడు, అమ్మ జనవరి నుంచి డిసెంబర్ దాకా 30వ తారీఖు దాకా నేను దాగను, 31వ తారీఖు మాత్రం ఇంక నేను ఆగను అంటున్నాడు ఆయన. 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు దాకా నేను దాగను, 31 నేను ఆగను. వింటున్నారా? కానీ ఆగాలంటే, నీ క్రియలు మారాలంటే మాత్రం దేవుని సన్నిధి మనలోనికి ఉంటేనే మనం మారగలవు. లేదంటే నువ్వు పరిశుద్ధుడిగా అవ్వలేవు. నీ పాత క్రియలు పోవవి, అంతే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి, ఒక పాప సంబంధమైనటువంటి మనిషి పరిశుద్ధుడిగా తనకు తాను చేసుకోగలడా? చేసుకోలేడు. మరి ఎవరి సన్నిధి కావాలి? దేవుని సన్నిధి కావాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించిన గాక. మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధి నాలోనికి రా, నాలో నిలుపు నీ సన్నిధిని. ఆ ముళ్ళ పొదల్లో ఉన్నట్లుగా, ఆ మోషే కట్టిన గుడారంలో ఉండినట్లుగా మనలో కూడా ఉండాలని మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. మరి చివరి పాట పాడుకొని, చివరి ఆరాధన చేసుకొని మనము కూటాన్ని ముగించుకుందాం.